హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 11, 12 అధ్యాయాలు చదువుకుందాం. హనుమంతుడు సీత కోసం పావన భూమి వెతకడం. ఇలా ఆనందిస్తుండగా హనుమంతునకు హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. రామునితో తప్ప సీత మరొకంతో శయనించదు, మరొకంతో భుజించదు, మరొకరి కోసం అలంకరించుకోదు. సీత దేవేంద్రునైనా లెక్క చేయదు. మరొకని మాట చెప్పటం ఎందుకు? ఈ 3 లోకాల్లోనూ రాముని వంటివాడు మరొకడేడి? కనుక ఈ స్త్రీ ఎవరో గాని సీత కాదు అని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో అతను పావనశాల అంతా మళ్ళీ వెతికాడు. ఆ పావనశాలలో లేని పదార్థాలు లేవు. అక్కడ లేడి మాంసం ఉంది, మహిష మాంసం ఉంది, అడవి పందుల మాంసం ఉంది. వెండి కంచాల్లో సగం సగం తిని విడిచిన నెమళ్ళు, కోళ్ళు అలాగే ఉండిపోయాయి. పెరుగు, సబ్బచ్చ లవణము కలిపి వండిన పంది మాంసము, ఖడ్గమృగము మాంసము, లేడి మాంసము, నెమళ్ళ మాంసము అక్కడ రాసులు రాసులుగా ఉన్నాయి. సగం సగం తిన్న చకోర పక్షులు ఉన్నాయి. సొరచేప మాంసం కూడా అక్కడ ఉన్నాయి. చక్కెర, తేనె, ద్రాక్ష పళ్ళ రసము, దానిమ్మ పళ్ళ రసము, వీటితో పల్చగా ఉండేటట్లు చేసిన షడవాలు రకరకాల పాత్రలతో ఉన్నాయి. పళ్ళాల్లో ఎన్నో జాతుల ఫలాలున్నాయి. పువ్వులు, పండ్లు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. అక్కడక్కడ చక్కని ఆసనాలు, శయ్యలు కూడా ఉన్నాయి. ఈ మాంసాలతో వండిన అక్కడ అమృత మదన కాలంలో పుట్టిన మధ్య విశేషాలు, రకరకాల సురలు, సర్కరాసనాలు, పుష్పాసనాలు, ఫలసవాలు, సువాసన చూర్ణాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ బంగారపు కలశాలు ఉన్నాయి. స్ఫటిక శిలలతో చేసిన పాత్రలున్నాయి. అక్కడ వండిన మధ్య జాతులన్నీ బంగారపు గాబులలోనూ, వెండి గాబుల్లోనూ ఉన్నాయి. కొన్ని కలశాలలో సగం సగం పుచ్చుకున్న మద్యం ఉంది. కొన్ని పాత్రల్లో పోసిన మద్యం పోసినట్లే ఉంది. కొన్ని పాత్రల్లో ఉన్న మద్యం కొంచెం కొంచెమే వినియోగమైంది. కొన్ని పళ్ళాల్లో ఉన్న భక్ష్యాలు సగం సగమే వినియోగపడ్డాయి. కొన్ని పానపాత్రలు బద్దలై ఉన్నాయి. కొన్ని మధ్య పాత్రలు దొర్లుతున్నాయి. కొన్ని చోట్ల నీళ్లు ఒలికి ఉన్నాయి. కొన్ని చోట్ల పూలదండలు తెగి పడిగి ఉన్నాయి. హనుమంతుడు ఇలా ఉన్న రావణాంతపురం అంతా వెతికాడు. కానీ ఇలాగా పరస్త్రీలను చూడటం నాకు ధర్మమా అనుకుని అతను మొదట విచారించాడు. అయితే వీరికి నేను బుద్ధిపూర్వకంగా చూడలేదు. వీరిని చూడటం వలన నా మనస్సు అయితే వీరిని కూడా భ్రమపడలేదు. సకలానికి మనస్సేతువు ఏ ఇంద్రియమో పనిచేయాలన్నా దానితో మనస్సు లగ్నం కావాలి. అలాంటి నా మనస్సు నిర్మలంగానే ఉంది అని ఆ తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు. చివరికి సీత నాకెక్కడ కనపడుతుంది? స్త్రీలు ఉన్న చోటే ఉంటారు కదా. ఏ జాతి ప్రాణుల జాతి ప్రాణులతోనే కలిసి ఉండటం సహజం. తప్పిపోయిన మనుష్యాంగన లేళ్ల మందలో ఉండదు. రావణాంతఃపురం అంతా నేను చాలా జాగ్రత్తగా వెతికాను. శుద్ధంతఃకరణతోనే వెతికాను. కానీ జానకి మాత్రం కనబడదాయే అని విచారించాడు. మళ్ళీ సాగాడు. 13వ అధ్యాయం. సీత కనబడినందుకు హనుమంతుడు విచారించుట. హనుమంతుడు ఆ పవనవనంలో లతాగృహాలన్నీ చూశాడు. చిత్రగృహాలన్నీ చూశాడు. రాత్రుళ్ళు విశ్రమించే గృహాలు కూడా అన్నీ చూశాడు. కానీ సీత మాత్రం కనబడలేదు. దాని మీద ఆయన ఇంత వెతికినా నాకు కనబడలేదు కనుక సీత చనిపోయి ఉంటుంది అనుకున్నాడు. సీత తన శీలం పాడు చేసుకోవడానికి అంగీకరించి ఉండదు. అందుచేత దుష్టుడైన రావణుడు నిరాశ చెంది ఆమెను చంపేసి ఉంటాడు.
అవన్నీ అనుకున్నాడాయన. రాక్షస స్త్రీలను చూడగానే ఆమె ప్రాణాలు ఎగిరిపోయి ఉంటాయి. నేను సీతను కనుక్కోలేకపోయాను. నా పౌరుషం ఉండన్నీ లేనట్టే అయిపోయింది. అంతమంది వానరులం వచ్చి కూడా ఏమీ చెయ్యలేక కాలం గడిపేశాం. ఇక సుగ్రీవుని ఎదుటికి మొఖం పెట్టుకుని వెళ్ళటం. అతను శాసనుడు కదా! అంతఃపురం అంతా చూశాను. రావణ్ణి భార్యలను కూడా అందరినీ చూశాను. సీత మాత్రం కనబడలేదు. నా శ్రమ అంతా వ్యర్థమైపోయింది. సుగ్రీవుని ఎదుటికే కాదు, జాంబవంతాదుల దగ్గరికి నేను వెళ్ళడం మంచిది కాదు. వెళితే జాంబవంతునికి ఏమిటి చెప్పడం, అంగదునికి ఏమి చెప్పడం. నేను సముద్రం దాటడం చూసి నేనేదో ఒరగబెట్టి వచ్చానని వానరులు అందరూ ఉత్సాహపడతారు. వారికి మాత్రం ఏమిటి చెప్పడం. నాకు ఈ విసుగుదల మంచిది కాదు. ఉత్సాహం ఉంటే సకల సంపదలు సాధించవచ్చు. ఏ కార్యమైనా ఉత్సాహం ఉంటే నెరవేరుతుంది. కనుక నేను మళ్ళీ వెతుకుతాను. ఈ మాట రావణ్ణి రాజ్యమంతా గాలించేస్తాను అనుకుని మళ్ళీ బయలుదేరాడు. హనుమంతుడు మళ్ళీ చైత్య గృహాలు చూశాడు. నేల మాళిగలు వెతికాడు. అక్కడక్కడ దూరంగా స్వైర విహారం కోసం ఏర్పడ్డ గృహాలు కూడా గాలించాడు. మూసి ఉన్న తలుపులు తెరిచాడు. తెరచినవి మళ్ళీ మూసేశాడు. మేడలెక్కాడు. భూమిలోకి వెళ్ళాడు. 4 అంగుళాల స్థలమైన విడిచిపెట్టకుండా వెతికాడు. రావణ్ణి అంతఃపురంలో అతని చూడని మారుమూలలు కూడా లేవు. కోటలో ఉన్న దారులన్నీ తిరిగాడు. అక్కడక్కడ అతనికి విరూపులు, వికృతాకారులు అయిన రాక్షసులు కనబడ్డారే గాని సీత కనబడలేదు. లోకములో సాటిలేని అందగత్తెలైన విద్యాధర స్త్రీలెందరో కనబడ్డారు. కానీ సీత కనబడలేదు. నిండు చంద్రబింబం వంటి మొగాలు గల కన్యలెందరో కనబడ్డారు. సీత మాత్రం కనబడలేదు. రావణుడు బలవంతాన తీసుకువచ్చిన దేవకన్యలు కూడా చాలామంది కనబడ్డారు. కానీ సీత కనబడలేదు. ఇలా సీత తప్ప ఇతర స్త్రీలు కనబడ్డ కొద్దీ అతడు చాలా కిన్నుడైపోతూ వచ్చాడు. చివరికి సుగ్రీవుని ప్రయత్నము, తమ శ్రమ, సముద్రం దాటటము ఇవన్నీ ఎలా నిరుపయోగాలైపోయాయని దీర్ఘంగా విచారించాడు. సమాప్తం.